హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వచ్చేస్తే నాకైతే హాలిడేస్ అయితే అయిపోయినాయి. పెళ్ళైన వాళ్ళకి ఏం హాలిడేస్ అంటారా, అదేనండి. ఎగ్జామ్స్ కోసం వచ్చినాను కదా, నేనైతే సంక్రాంతికి వచ్చిన. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఇంటికి, హైదరాబాద్ అయితే. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందులో ఎగ్జామ్స్ కూడా కొంచెం లేట్ ఉన్నాయి. అందులో ఒక ఫంక్షన్ అయితే ఉండింది. సో అందుకని లేట్ అయిపోయింది. ఈలోపు నేను రెడీ అయిపోయినా, అన్నీ అయితే సర్దుకుంటున్నాను. చాలా బాధగా ఉండి సర్దుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి. జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఇంకా అన్నీ అయితే చదువుకుంటున్నాము మేము. చాలా లగేజ్ ఉండింది, పాప ఉంది కాబట్టి, ఇంకా ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి మస్తు లగేజ్ ఉంది. నాకైతే ఒకటి అనిపించింది, కారు ఉంది కాబట్టి సరిపోయింది ఇంత లగేజ్ అని. బ్యాగ్ అయితే డిక్కీలో సరిపోక ఇంకా మధ్యలో కూడా అయితే పెట్టినాం అనమాట. తెలిసిందే కదా ఆడపిల్లల గురించి, ఒక బ్యాగ్ తోటి వచ్చి 3-4 బ్యాగులు అయితే పట్టుకపోవడు, ఇది ఆచారంతో వస్తున్నది కాబట్టి. మీరు కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా హస్బెండ్ అయితే అక్కడైతే అంటే కొంచెం ముందుకైతే పెట్టిండు కారు. నేను మా అమ్మ అయితే చిన్నగా వెళ్తున్నాము. మా పాప నాకెళ్ళి చూస్తలే, అటు ఏందో విచారంగా చూస్తుంది. తర్వాత ఇది చూసిన తర్వాత నన్ను కారులో ఉందని చెప్పి ఇక నా దగ్గరికి అయితే వచ్చింది. తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు, ఎందుకంటే కారులో ఉన్నాను కదా, అందుకనే. ఒకవేళ కారులో లేకుంటే ఖచ్చితంగా మా అమ్మ దగ్గరికి వెళ్ళేదన్నమాట. సో ఇంకా మా అమ్మకి కూడా కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే పాప ఇన్ని రోజు సందడి చేసి అల్లరి చేసింది కదా. సో ఒకసారి అట్లా పోయేసరికి ఇల్లంతా చిన్నపోయినట్టు అనిపించిందంట. మళ్ళీ నాకు నైట్ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా మొత్తం చిన్నపోయినట్టు ఉంది మీరు పోయేసరికి అని. ఎంతైనా అల్లరి చేస్తుంటే ఆ సందడే వేరు, టైంపాస్ ఈజీగా టైంపాస్ అయిపోతుంది చిన్నపిల్లలు ఉంటే. అవునా కదా చెప్పండి. సో ఇక నేనైతే ఇక్కడ అంటే మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. మా నాన్నేమో చేనుకి వెళ్ళిండు, అంతసేపు ఉండి ఇక వెళ్ళిపోయినాము. తర్వాత మేమైతే బయలుదేరినాము, చిన్నగా బయలుదేరినాము. నైట్ కొంచెం లేట్ అయింది రావడం, అది కూడా ఒక వీడియో ఉండింది, అది మొత్తం చెప్తాను. ఇక్కడ నుంచి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పాటలు వినుకుంటూ పోయినాం అనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు కూడా పక్కనే. సో ఇంక ఇన్ని రోజులు పోలేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఉందామనుకున్నాము. కానీ మనకి తెలిసిందే కదా, ఈ ఉరుకుల పరుగులలో ఎక్కడ ఉండేటట్టు కూడా లేదు. నెక్స్ట్ డేనే మళ్ళీ మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, ఆఫీస్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి ఇక తప్పలేదు. ఇక్కడైతే కోతులు ఉన్నాయన్నమాట. సో ఆపి మరి మా పాపకైతే చూపిస్తున్నాడు. మా పాప ఏమో వాటిని చూసి సంబరపడిపోతుంది. కారులో ఉన్నాం కాబట్టి సరిపోయింది, అదే బైక్ మీద ఏదైనా ఉంటే అవి దూకేటట్టుగానే ఉన్నాయి. అట్లా ఉన్నాయి. ఈ మధ్య బాగా కోతులు ఊళ్ళోకి ఇంట్లోకి బాగా వచ్చేస్తున్నాయి. అది కూడా మన తప్పే, ఎందుకంటే మనము అడవులు నరుక్కుంటూ పోతుంటే అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా అత్తయ్య వాళ్ళు లేరు, బావి దగ్గరికి అయితే పోయారు పనుండి. సో ఈలోపు మా పాపకైతే అన్నం పెడుతున్నాను. ఇది ఏంటి అంటే చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ చింతకాయ పచ్చడి అని కొంచెం నెయ్యి వేసి మంచిగా అయితే పెడుతున్నాను. ఈ మధ్య కొంచెం అట్లా తింటుంది, పచ్చళ్ళు అయితే కొద్దిగా అట్లా అలవాటు చేస్తున్నా. అలా అని ఎక్కువ పచ్చళ్ళు అయితే పెట్టట్లేదు. ఇక్కడ మా అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో ఇంజక్షన్ అయితే వేస్తున్నది. ఇవి మస్తు పెయిన్ ఉంటుంది, కానీ మా అత్తమ్మ అయితే భలే తట్టుకున్నది. అసలు నాకు గ్రేట్ అనిపించింది. అది మస్తు పెయిన్ ఉంటుంది ఆయిల్ ఇంజక్షను. ఎవరైనా వేయించుకున్న వాళ్ళు ఉంటే తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మా పాప అయితే ఎగ్ తినేస్తుంది. ఇక ఎగ్ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా తినట్లేదు, మొత్తం పడేస్తుందని చెప్పి ఇక మేము కూడా పడేసినాము. తర్వాత మళ్ళీ ఇక్కడ గోంగూర ఉండింది, సో అదైతే నేను గిలుతున్నాను. ఇందులో మొత్తం కలుపే ఎక్కువ ఉండింది, చూడండి ఎంత మొత్తం బాలిన ఆకులు ఉంటాయి కదా, అవే ఎక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ ఇది పని అయితే చేసేస్తున్నాను. ఈలోపు మా అత్తమ్మ అయితే గుగ్గిళ్ళు అయితే వండేసింది, కంది గుగ్గిళ్ళు అంటారు కదా. సో అవి చాలా మంచిది హెల్త్కి. ఎండాకాలంలో అయితే ఎక్కువ విలేజ్లో అయితే ఇవే ఎక్కువ తింటారు, ఎందుకంటే మంచి బాడీని అయితే డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది, హైడ్రేట్గా ఉంచిద్ది కాబట్టి. అందులో హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ నేను గోంగూర గెలుతున్నాను. మా పాప వచ్చి మొత్తం ఇక్కడ గెలికి మొత్తం ఆగం చేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి పోయి మంచిగా ముద్దు పెట్టించుకుంటుంది వాళ్ళ నాన్నతోటి. మంచిగా ఇట్లా ఆగం చేసేసిన అని చెప్పి మంచిగా ఇల్లు అయితే ఇంకా ఒకటే ఆడుకుంటున్నారు. నేను ఈ పని అయిపోయిన నాది మొత్తం గిల్లడం అయిపోయాక అయిపోతూనే ఉంది, వీళ్ళు ఇక మంచిగా బజ్జున్నారు. వాళ్ళు అలసిపోయారు అనమాట, అట్లుంటుంది. ఇక్కడ మా అత్తమ్మేమో టమాటా పచ్చడి పెడుతున్నది. సో టమాటాలు మంచిగా కడిగి తూడ్చేస్తున్నది అనమాట. ఈలోపు గుగ్గిలు ఉడికినాయా లేదా అని చెప్పి నానమ్మ అయితే చూస్తుంది. నానమ్మ ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉంటారు. ఇక్కడ గుగ్గిలు అయితే ఆల్మోస్ట్ ఉడికేస్తున్నాయి. ఇక్కడ టమాటా పచ్చడికి కావాల్సినవి టమాటీలు మంచిగా చిన్న చిన్న కట్ చేసేసుకొని, కావాల్సినంత చింతపండు, ఇంకా ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి, కరివేపాకు, ఇంకా తాలింపు గింజలు. తెలిసిందే, నిల్వ పచ్చడి పెడుతున్నది అనమాట, డైలీ వేసుకోవడానికి, ఇంకా మాకు కూడా పంపిస్తా అని చెప్పేసి పచ్చడి అయితే పెడుతున్నది. ఇక్కడ పొయ్యి మీద అయితే టమాటీలు అయితే పెట్టాను, కొంచెం ఎక్కువ మంట మీద పెట్టినా, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువ మంట మీద అయితే పెట్టినా అనమాట.
సో ఈలోపు గుగ్గిళ్ళు కూడా ఉడికినవి. ఇవి చాలా బాగుంటాయి, ఇంకా తాలింపు పెడితే ఇంకా బాగుంటాయి. కాకపోతే టైం లేదనమాట తాలింపు పెట్టడానికి, అందుకనే పెట్టలేదు. సో ఇట్లా అయినా బాగుంటాయి ఉప్పు వేసుకొని తింటే కూడా. సో ఈలోపు అయితే వాటర్ అయితే పట్టేస్తున్నాము. ఇది మొత్తము ఇంకా నాయనమ్మకైతే మస్తు నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలన్నమాట. సో అన్నీ అయితే కడిగేస్తుంది, బకెట్లు బిందెలు అన్నీ. సో నేనైతే వాటర్ పట్టేసిన, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈలోపు టమాటా పచ్చడి కూడా ఉడుకుతుంది. ఇంకా అత్తమ్మే చూసుకుంటుంది ఆ టమాటా పచ్చడిని. మా మామయ్య ఈరోజే అనమాట కళ్ళు గీయడం అయితే స్టార్ట్ చేసిండు మళ్ళీ. ఫస్ట్ టైం అనమాట ఇది, ఫస్ట్ కళ్ళు వచ్చింది, ఫస్ట్ కళ్ళు అనమాట ఇది. సో నేను నీరా అనుకున్నా, కానీ నీరా పొద్దున్నే ఉంటుందంట, ఇప్పుడు ఉండదంట. ఇది పొద్దుటి కళ్ళు అంటారు కదా, అట్లా చాలామంది దీన్ని తాగడానికి ఇష్టపడరు, ఎందుకో నాకు కూడా తెలియదు. ఇంకా మేమైతే వెళ్ళాలి, టైం అయితే అయిపోయింది. మాకైతే టమాటా పచ్చడి కూడా పెట్టేసింది, మాకు కొన్ని కూడా పెట్టేసింది అత్తమ్మ. ఇక మేమైతే వెళ్ళాలంటే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేసరికి 11:30 12 అట్లా అయింది, మస్తు లేట్ అయిపోయింది. బాగా నిద్ర మీద ఉన్న టైర్డ్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.